తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నేటికి ప్రభువు నన్ను కరుణించెను, ప్రజల మధ్య నా నిందను పోగొట్టెను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 25వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, గొడ్రాలైన ఎలిజబెత్ అమ్మ ప్రభు దయ వలన గర్భం ధరించిన తర్వాత దేవుడు చేసిన కార్యాన్ని ఆమె వెలుగెత్తి చాటు సందర్భంలోనిది ఈ వచనం. ఈ వచనంలో దేవుని అతి ముఖ్యమైన 2 లక్షణాలను చూడవచ్చు. మొదటిది కరుణ, రెండవది నిందలను తొలగించు విధానం. స్త్రీలకు గౌరవం పెళ్ళైన తర్వాత బిడ్డలను కనడం. బిడ్డలు లేకపోతే సమాజం ఆమెను గొడ్రాలుగా, శాపగ్రస్తురాలుగా, గొడ్డుబోతుగా చూస్తుంటారు. అది ఆమెకు నామోసి, అవమానకరం. అలాంటి అవమానకర జీవితాన్ని ఎవరూ జీవించాలి అనుకోరు. అందుకే వారు ఎక్కువగా అందరితో కలిసిపోరు. అలాంటి పరిస్థితే జకర్యా భార్యకు ఎలిజబెత్ అమ్మ గారికి వచ్చింది. ఆమె అనుభవిస్తూ ఉంది. దేవుడు కరుణామయుడు, ప్రేమపూరితుడు కనుక ఆమెను కటాక్షించి బప్తిస్మ యోహానును బిడ్డగా దయచేసి ఉన్నాడు ప్రభు. అంతటితో ఆమె అవమానాలన్నీ తొలగిపోయాయి. బిడ్డ కోసం ఆమె ఎన్నో నోములు నోచింది. దేవునిపై అపార నమ్మకం కలిగి ఉంది. అందుకే దేవుడు ఆమెను కరుణించి బిడ్డను దయచేసి ఆమె సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేశాడు. ఎవరైతే ఆశతో, నిరీక్షణతో, దేవునిపై అపార నమ్మకంతో జీవిస్తారో దేవుడు వారిపై తన కరుణను వర్షించి వారి అవమానాలు, నిందలు తొలగిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు, సమస్తమును సాధ్యమే. దేవుని సమయం ఆసన్నమవగానే తాను తలపెట్టిన కార్యాలు సఫలీకృతం అవుతాయి. మానవుని సమయం, దేవుని సమయం ఒక రీతిగా ఉండదు, భిన్నంగా ఉంటాయి. దేవుని సమయం రాగానే అంతయు మంచికే జరుగును. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి లేవనెత్తుతాడు ఆ దేవాతి దేవుడు. కాబట్టి మనం కూడా దేవుని సమయం వచ్చు వరకు మన సమయంలో ఆశతో, నిరీక్షణతో, పరిపూర్ణ విశ్వాసంతో దేవుని కరుణకై ఎదురు చూద్దాం. ప్రార్థించుదము. అసాధ్యాన్ని సుసాధ్యము చేయగలిగిన శక్తిమంతుడమైన మా దేవ, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. పునీత ఎలిజబెత్ అమ్మ గారికి మీ కరుణ వలన గర్భాన్ని వసగి ఫలించే తీగలా ఆశీర్వదించారు. ఆమె నిందలన్నీ తొలగించారు. అలాగనే మాపై కూడా దయచూపి మా నిందలు, అవమానాలు తొలగించి మమ్మను కూడా లేవనెత్తమని క్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక.